పటాన్చెరు కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం అటు యాజమాన్యం ఇటు అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. కంపెనీలో సేఫ్టీ సిస్టమ్ సరిగ్గా లేదని విచారణలో గుర్తించారు. అధిక వేడి కారణంగా మిక్సింగ్ బ్రోజర్స్ పేలిపోయాయని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఫ్యాక్టరీల్లో ఇప్పటి వరకు ఇంతటి దారుణమైన ప్రమాదం జరగలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. అక్కడి పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూద్దాం. 3.5 దశాబ్దాల క్రితం ఏర్పాటైన బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ మొత్తం 250 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రమాదం సంభవించినప్పుడు ఫ్యాక్టరీలో 143 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత మాత్రమే ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. పేలుడు దాటికి 100 మీటర్ల వరకు కార్మికుల శరీర భాగాలు విసిరివేయబడ్డాయంటే తీవ్రత స్థాయి ఏ స్థాయిలో ఉన్నదో అంచనా వేయవచ్చు. ప్రమాదం సంభవించిన 36 గంటలు గడిచినా సిగాచి ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రమాద స్థలానికి రాలేదు. ఇటు ప్రమాద స్థలం దగ్గర, అటు కాలి బొగ్గుల్లా మారిన కార్మికుల మృతదేహాలున్న ఆసుపత్రి మార్చురీ దగ్గర, చికిత్స పొందుతున్న వార్డుల దగ్గర కార్మికుల బంధుమిత్రుల రోదనలతో పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. పేలుడుతో చనిపోయిన కార్మికుల్లో 40 మందిని గుర్తించడానికి వీలేని విధంగా ఉన్నారు. DNA టెస్టుల ద్వారా వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రత పెరిగిపోవడం, కెమికల్ మీద పడ్డంతో కార్మికులు హాహాకారాలు చేస్తూ మృత్యు ఒడికి చేరుకున్నారు. షిఫ్టులో పనిచేస్తున్న మొత్తం 143 మంది కార్మికుల్లో ఎలాంటి గాయాలు కాకుండా 53 మంది మాత్రమే సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఇంకా చాలా మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది యూపీ, బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల వారు 18 మంది ఉన్నారని తెలుస్తోంది. చనిపోయిన వారిలో కూడా వలస కార్మికులే ఎక్కువ మంది ఉన్నారు. ఏపీలోని జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య దంపతులు ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీ డ్యూటీలోనే ఉన్నారు. వారిద్దరూ మరణించడంతో బంధువులు తల్లడిల్లుతున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. మృతి చెందిన వారికి 1 కోటి పరిహారం ప్రకటించారు రేవంత్ రెడ్డి. ప్రమాదంపై ఉన్నతాధికారులతో కమిటీ వేసి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం కూడా ఇంకా భవిష్యత్తులో పరిశ్రమలకు సూచనలు చేయాల్సిన అవసరం ఉన్నది. నిన్నగాక మన గుల్జార్ హౌస్ లో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. అక్కడక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అనుకోని సంఘటనలు చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో పరిశ్రమలకు కూడా సరైన సూచనలు ఇచ్చే విధంగా, ఆ సూచనలు పరిశ్రమలు అమలు చేసే విధంగా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని రోజు ప్రభుత్వం అనుకుంటుంది. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ కార్మికుల మృతదేహాలు బయటపడుతున్నాయి. కూలిన భవనం శిథిలాలు పూర్తిగా తొలగిస్తేనే మృతుల సంఖ్య ఖచ్చితంగా తెలుస్తుంది.